అత్తయ్య గారు, మీకు అసలే ఒంట్లో బాగుండటం లేదు. ఈ పనులన్నీ చూసుకోవడానికి చేసి పెట్టడానికి నేనున్నాను కదా. అభి, ఒక్క నిమిషం ఆగుతావా? ఏదో కాస్త పుణ్యమో ప్రశాంతతో దొరుకుతుందని నేనీ పూజ చేస్తున్నాను. ఇక్కడ కూడా నీ కాళ్ళు వెళ్ళు పెడుతూ ఆ ప్రశాంతతని చెడగొడుతున్నావు. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు? నీకు సహాయం చేస్తానంటున్నాను అంతే. చూడమ్మా అభి, నీ సహాయం నాకక్కర్లేదు. ఇలా సందు చూసి దూరడమూ అవసరం లేదు. నేను చూసుకోగలను. నడుం విరగొడతానే కుక్క అంటే 4 రోజుల్లో మర్చిపోయి మళ్ళీ వస్తానక్క అందంట. నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు, ఏముండదు. చీకొట్టినా పడుంటావు, చీదరించుకున్నా పడుంటావు. మళ్ళీ వస్తాను అంటావు. నీకు బుద్ధి ఎప్పుడొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అభి. కొన్ని జన్మలంతే వదినా. ఎంత కసురుకున్నా మన కాళ్ళ దగ్గర పడుంటారు తప్ప కాస్తైనా సిగ్గు తెచ్చుకొని పక్కకు పోరు. పూజకి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం గాని నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నిన్నీ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవార్లా రెడీ చేసి పూజ చేయాలి. అర్థమైందా? అలాగే నానమ్మా. ఇంతకీ పూజ ఎవరు చేస్తున్నారు? అభి పిన్నియే కదా?